అమెరికాకు చెందిన ప్రముఖ న్యూరో సైన్స్ లెర్నింగ్ కంపెనీ స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్స్ భారతీయ విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ప్రముఖ విద్యాసంస్థ శ్రీ చైతన్యతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రతి విద్యార్థి అభ్యాస శైలి భిన్నంగా ఉంటుందని, వారి అభిజ్ఞాన నమూనాలను విశ్లేషించడం ద్వారా వ్యక్తిగతీకరించిన విద్యా మార్గ పటాలను రూపొందించవచ్చని తెలిపారు ఎస్ఈడి వ్యవస్థాపకుడు శ్రీనేష్. మరోవైపు శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ సీమా బొప్పన్న ఈ భాగస్వామ్యంపై హర్షం వ్యక్తం చేశారు. నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని అనుభవజ్ఞులైన వాళ్ళని మనం ఇండియాకి తీసుకొచ్చి ఇండియన్ పిల్లలకి కొన్ని లక్షల కోట్ల మంది పిల్లలు ఎడ్యుకేషన్ ఈ ఎలా పాఠ్యాంశాలు ఎలా నేర్చుకోవాలనే దాని మీద చాలా స్ట్రగుల్ అవుతారండి. క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఒక విధంగా చెప్తారు, 40 మంది స్టూడెంట్స్ 40 రకాలుగా అర్థం చేసుకుంటారు. సో అర్థం చేసుకునే ప్యాటర్న్ ఏంటనేది మేము కనిపెట్టాము. ఆ ప్యాటర్న్లో వాళ్ళకి ఏం నేర్పిస్తే వాళ్ళు మళ్ళీ స్కూల్లో బెటర్గా టీచర్ చెప్పేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనేది మనం స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్స్ ద్వారా చెప్పగలుగుతున్నామండి. దీనివల్ల ఏమవుద్దంటే టీచర్ చెప్పేది పిల్లలకి బాగా అర్థమవుద్ది. పేరెంట్స్ పిల్లల్ని అనవసరమైన ప్రెషర్కి లోన్ చేయరు. పిల్లలు ఎలా నేర్చుకోగలుగుతున్నారు అనే ప్యాటర్న్ని పేరెంట్స్కి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్క్స్ చూసి నీకు మార్క్స్ రావట్లేదు అంటారు, కానీ దేనికి ఆ మార్క్స్ రావట్లేదు అనేది స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్స్ ద్వారా అర్థమవుద్దండి. ఇది న్యూరలాజికల్ సైంటిఫికల్ అనాలిసిస్, కొన్ని వేల పేపర్స్ రీసెర్చ్ పేపర్స్ అన్నీ డాక్యుమెంట్ చేసి దాని నుంచి ఆల్గరిథమ్స్ బిల్డ్ చేశామండి. ఆ ఆల్గరిథమ్స్ వల్ల ఏమవుద్దంటే మనం కొన్ని చిన్న క్వశ్చన్స్ అడుగుతాం పిల్లాడిని, న్యూరలాజికల్లీ బ్రెయిన్లో ఆ క్వశ్చన్కి ఉన్న ఆన్సర్ని ఎలా థింక్ చేస్తున్నాడు, ఎలా ఆలోచించి మళ్ళీ చెప్తున్నాడు అనే దాన్ని బేస్ చేసుకుని దానికి రెమీడియల్ ప్లాన్స్ చెప్తామండి. ఈ రెమీడియల్ ప్లాన్స్ అన్ని ట్యూషన్స్ లాగా ఉండవు, మనమేమి దాంట్లో పాఠ్యాంశాలు ఏం చెప్పము, వాళ్ళ బ్రెయిన్ని అన్వైర్ చేస్తున్నాము, ఎడ్యుకేషన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే అంత ఎకోసిస్టమ్, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలు కానీ అంత హ్యాపీ ఎన్వైరన్మెంట్స్ బిల్డ్ అవుతాయండి. ఎలా ఆలోచిస్తే ఆ మిస్టేక్స్ చేస్తున్నారు అనే ఎనాలిసిస్ మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే అది న్యూరో సైన్స్ బేస్డ్ ఎనాలిసిస్, అది అందరూ అది చేయలేరు. సో ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ దేని గురించి అంటే ఎస్ఈడి అని చెప్పి యుఎస్ బేస్డ్ కంపెనీ స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్స్. ఇప్పుడు మన బాడీలో ఎట్లాగైతే వాట్ ఎవర్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్స్ రాంగ్ విత్ అవర్ బాడీ, వీ గో టు అ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ గెట్ టెస్టెడ్. సేమ్ వే దిస్ ఇస్ అబౌట్ బ్రెయిన్, దిస్ ఇస్ అబౌట్ మైండ్ మ్యాపింగ్. So this is diagnostics about how a student is thinking and what the student is thinking wrong and how to correct the thinking process. సో ఇది క్లాస్ రూమ్లో టీచర్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఒక గంట స్పెండ్ చేస్తారు టీచర్ క్లాస్ రూమ్లో ప్రతిరోజు స్టూడెంట్తో. 35-40 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో. సో ఆ టీచర్ని మేము ఎంత ట్రైన్ చేసినా కూడా ఏరియాలో ఆ టైం ఉండట్లేదు. అలాగే పేరెంట్కి వాళ్ళ జాబ్స్లో వాళ్ళు ఉంటారు. అండ్ దిస్ ఇస్ న్యూరో సైన్స్ అంటే ఇట్స్ వెరీ టెక్నికల్ థింగ్. సో అందరూ దే విల్ నాట్ బీ ఏబుల్ టు లుక్ ఇన్ టు ఇట్. సో అందుకని ఈ డయాగ్నోస్టిక్స్ వల్ల, ఈ ఎస్ఈడి మైండ్ మ్యాపింగ్ వల్ల వీఆర్ హోపింగ్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ అ బిగ్ హెల్ప్ టు ద టీచర్ అండ్ ద పేరెంట్ టు గైడ్ ద స్టూడెంట్ అకార్డింగ్లీ. అండ్ దిస్ ప్రోడక్ట్ కెన్ డూ వండర్స్ విత్ దిస్ స్టూడెంట్ అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉందండి మాకు. వీఆర్ వెరీ హ్యాపీ టు సైన్ ద MOU విత్ దెమ్ టుడే.